హలో ఆల్, మీరు కూడా నాలా బడ్జెట్ ట్రావెలర్సా? సో మీరు నాలాగా శ్రీరంగం బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే నేను చెప్తున్న స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. సో నేనైతే విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయ్యాను శ్రీరంగంకి. సో విశాఖపట్నం నుంచి చెన్నైకి అయితే ట్రైన్ అయితే తీసుకోండి. మ్యాక్సిమం 440 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. సో చెన్నైలో దిగిన తర్వాత చెన్నై మెట్రోని అయితే పట్టుకొని అక్కడి నుంచి ఎగ్మోర్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఎగ్మోర్లో దిగిన తర్వాత గురువాయూరు ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని అయితే మీరు తీసుకుంటే 60 రూపీస్ అయితే జనరల్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. రిజర్వేషన్ అయితే 125 రూపీస్. సో అక్కడి నుంచి మీరు ఆ ట్రైన్ అయితే పట్టుకొని తిరువేంద్రం కానీ శ్రీరంగం కానీ చేరుకోవచ్చు. ఆ ట్రైన్కి అయితే శ్రీరంగంలో స్టాప్ ఉంటుంది. మీరు తిరుచిరాపల్లి వరకు వెళ్ళవసరం లేదు. సో ఇక్కడి నుంచి టెంపుల్ అయితే 2.5 km ఉంటుంది. బై వాక్ అయినా వెళ్ళిపోవచ్చు. ఆటో అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ట్రైన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. షార్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.